నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో అగమ్య గోచరం కనిపిస్తుంది. మరి ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే గోదావరి జిల్లాల్లోనే రాజకీయం అంతా కూడా రకరకాల పుంతలు తొక్కుతుంది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి జిల్లాలోని వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు దాదాపుగా 48 మందిలో దాదాపుగా 44 మంది అంటే దాదాపుగా 46 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. మరి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరి ఆ సమావేశానికి దాదాపుగా 42 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు జగన్ గారి సమావేశానికి హాజరయ్యారు. మరి తాజాగా ఈరోజు ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకైతే జిల్లాలో ఉన్న 46 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీల్లో మరి డెల్టా అంటే పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో 7 నుండి 9 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు అతి త్వరలోనే టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అప్పలాండ్ ప్రాంతం అంటే ఏలూరు జిల్లాలో దాదాపుగా 10 మందికి తగ్గకుండా 10 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధినాయకత్వానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీలోకి వచ్చే 10 మంది జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో ఉన్న 7 వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు జనసేనలోకి వెళ్ళడానికి దాదాపుగా ఆయా పార్టీల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా సంఖ్య ఏలూరు జిల్లాలో సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. టీడీపీలో జాయిన్ అయ్యే వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీల సంఖ్య, మరి డెల్టాలో కూడా జనసేనలోకి వెళ్ళే సంఖ్య కూడా పెరుగుతుందంటున్నారు. మరి దాదాపుగా 20-25 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళ్ళటం ఖాయం. చాలా కీలకమైన సమాచారం. టీడీపీలో చాలా అత్యంత కీలకమైన సీనియర్ నాయకుడి నుండి ఎంటీవీకి వచ్చిన తాజా సమాచారం ఇది. పక్కా ఆధారాలతో వచ్చిన సమాచారం ఇది. కాబట్టి 20-25 మంది జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి విజయదశమి లోపు అంటే దాదాపుగా ఈ వారంలోనే తెలుగుదేశంలో చేరడానికి అదేవిధంగా జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యి వారితో మంత్రాలు జరిపి జడ్పీటీసీల పరిధిలో ఆ మండలంలో నిధులు ఏం కావాలి, జిల్లా పరిషత్ నుండి ఏం కావాలి, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గ్రాంట్ నుండి ఎంత గ్రాంట్ కావాలి అనేది ఒక విధమైన వారికి అభివృద్ధికి సంబంధించిన నిధులు మంజూరు చేయడానికి జడ్పీటీసీలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు భరోసా కల్పించడంతోనే మరి వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు అందరూ కూడా కొంత మెత్తబడి తమ వైఖరిలో మార్పు వచ్చిందని టీడీపీలోకి అదేవిధంగా జనసేనలోకి వెళ్ళడానికి జడ్పీటీసీలు దాదాపుగా 20-25 మంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వారంలో అంటే దసరా లోపు కానీ దసరా ఒకరోజు అటు ఇటుగా ఖచ్చితంగా 20-25 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారనేది. మరి ఆ 20-25 మంది జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు ఎవరెవరు ఏ మండలాల నుంచి ఉన్నారనేది మళ్ళీ త్వరలోనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా డీటెయిల్డ్గా బిగ్ బ్రేకింగ్ న్యూస్ వివరాలతో సహా పేర్లతో సహా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మీ ముందుంచబోతుంది. తాజాగా ఇప్పుడు మాకు అందిన సమాచారం అయితే 20-25 మంది వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీలో చేరడానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేతల నుండి ఆమోద ముద్ర కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జాయిన్ అవడం అయితే పక్కా, దీంట్లో ఇంకొక డౌటే లేదు. ఇది టీడీపీలో చాలా కీలకమైన నాయకుడు. ఎంటీవీకి అందిన సమాచారం మేరకు పక్కా ఆధారాలతో ఎంటీవీ మీకు అందిస్తుంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి మరో బిగ్ షాట్ తగిలే అవకాశం దసరా లోపే జరిగే అవకాశం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,